దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు వారి మార్గమధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. అప్పుడు ప్రభువారు, ఇది నేను మీరు చేయగలరని నమ్ముతున్నారా అని చెప్పినప్పుడు వాళ్ళు, మేము నమ్ముచున్నాం ప్రభువా అని చెప్తారు. మేము నమ్ముచున్నాం ప్రభువా అని పలికినప్పుడు వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. ఆ గుడ్డివారు వాళ్ళకి చూపు వచ్చింది. అయితే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ సంగతిని మీరు ఎవరితో చెప్పొద్దు, ఎవరితో ప్రచారం చేయొద్దు అని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు ఆ దేశమంతటా ప్రచురం చేశారు. ఇక్కడ మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా మేలు పొందుకున్నా, ఏదైనా స్వస్థత కార్యం పొందుకున్నా, దేవుని ద్వారా మనము ఏ విధంగా నడిపించబడుతున్న, దేవుని వాక్కుల ద్వారా మనం ఏ విధంగా తాకబడినా దేవుని గురించి ప్రచురం చేయకుండా ఉండలేము. అయితే దేవుడు మన జీవితాల్లో ఏది జరిగించాలన్నా మనము నమ్మకం అనేది ఉంచాలి. మనకి కొన్నిసార్లు దేవుని మాట మీద నమ్మకం ఉండదు. మన మనస్సు చంచలమైపోతుంది. అటు ఇటు కొట్టుమిట్లాడుతున్నట్టుగా రెండు తలంపుల మధ్య తడబడతా ఉంటాము. కొన్నిసార్లు అసలు విశ్వాసమే ఉండదు, దేవుని మాట మీద నమ్మకమే ఉండదు. ఏంటి ఇది ఇలా ఉంటుంది, దేవుని మాట మీద నాకు అసలు నమ్మకమే లేకుండా పోతుంది అనే పరిస్థితిలోకి మనం వస్తూ ఉంటాము. అయితే దేవుని మాట అనేది దేవునికి చేసే ప్రార్థన అనేది, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఎలాంటిదంటే ఒక బ్యాంక్ చెక్ లాంటిది. దాన్ని మనం చెక్ని బ్యాంకులో పెట్టి ఏ విధంగా అయితే డబ్బులు తీసుకుంటామో అలాగే దర్జాగా మనం డబ్బులు తీసుకోవచ్చు. దర్జాగా మనం ప్రార్థన చేసి మనం అడిగిన దాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. అయితే దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుని మాటల్లో ఏ మార్పు లేదు. దేవుని మాటలు స్థిరంగా ఉంటాయి. నిజం కావటానికి, దేవుడు మన జీవితాల్లో పలికిన మాటలు నిజం కావటానికి మనల్ని ఏది అడ్డుకోలేదన్నమాట. దేవునికి మనకి మధ్యలో ఏ అడ్డుబండలు లేవు. అయితే మనం దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలు ఎన్నైనా కానీ అవి అవునన్నట్టుగానే ఉన్నాయి. దేవుడు మన ద్వారా దేవునికి మహిమ కలగటానికి, దేవుడు ఏ విధంగా దేనినైనా జరిగించగలడు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడే దేవుడు. అయితే మనుషులు కొన్ని సందర్భాల్లో మనకి మాటలు ఇచ్చి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. ఏదైనా చేస్తామని చెప్పి మర్చిపోతూ ఉంటారు, ఆ మాటను తప్పుతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంతైనా మన దేవుడు నమ్మదగిన దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుడు ఏమని చెప్తారంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తారు. ప్రభు 6వ వచనంలో, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను అని చెప్పాడు. ప్రభు మనకి సహాయంగా ఉంటాడు. కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. దేవుడు తన మాట ప్రకారం జరిగించే దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలకగా ఆ ప్రకారమయ్యాను. కేవలము దేవుడు నోటి మాటతోటి ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు. ఆ మాట మీదే మనం నమ్మకం ఉంచితే దేవుడు తప్పకుండా మన జీవితంలో జరిగిస్తారు.
ప్రార్థనలో పరిపక్వం కావటం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవటమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యులమైనట్టు భావన కలగాలి. అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి. ఈ ప్రపంచం అనిశ్చితము, చంచలము అయినది. దైవవాక్కుకైతే మార్పు లేదు. నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావటానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మటానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తర్వాతే మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు. ఈ వరమిచ్చానంటూ వచ్చింది ఆయన అమోఘ వాక్కు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. పెంతుకోస్తు కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్ లాంటిది. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు. దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనము. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇద్దరు గ్రుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు నా తండ్రి నాయనా ప్రభా, మీరు వారిని నాయనా ప్రభా వారి జీవితంలో ఎన్నడూ ఊహించని గొప్ప అద్భుత కార్యం జరిగించారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట మీద నిలబడే దేవుడు తండ్రి. నోటి మాటతో కేవలం నాయనా ప్రభా, నోటి మాటతోనే సమస్త సృష్టిని సృజించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఏదైనా చేయగలరు ప్రభా. అయితే మీ మాట మీద మేము నమ్మకం ఉంచలేని పరిస్థితులు, అయితే మా మాటలు నా తండ్రి నాయనా ప్రభా, అయితే మా మనస్సు నా తండ్రి నాయన చంచలమైపోయి అటు ఇటు కొట్టుమిట్లాడుతున్న సందర్భాలలో నా తండ్రి మీ వాక్కుల పట్ల మేము నమ్మిక కలిగి ఉండటానికి సహాయం చేయండి. అంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అలాంటి మాట మీద నా తండ్రి నాయనా ప్రభా మేము ఆధారపడి జీవించడానికి మాకు సహాయం చేయండి. కొన్ని సందర్భాలలో అసలు విశ్వాసం లేకుండా, విశ్వాసము బలహీనమైన సందర్భాలలో కూడా మీ మాట పట్ల మేము నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని నడిపించమని ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రభా. అయ్యా, ఎవరో నా తండ్రి నాయనా ప్రభా మీ యొద్ద నుంచి నాయనా ప్రభా అయ్యా మేలు పొందుకోవాలని ఆశపడుతున్నారు. వారి జీవితాల్లో మీరు జరిగించండి, మీ కార్యం జరిగించండి ప్రభా. మీరు ఏదైనా చేయగలరు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పట్ల మీరు ఏదైనా జరిగించే దేవుడు నా తండ్రి నాయనా ప్రభా. మీ నామ మహిమార్థమై మీరు జరిగించండి, సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.